మిత్రులకు ధన్యవాదాలు. అంటే ముస్లింలు ఎంఐఎంను అక్బరుద్దీన్ వాళ్ళకే మానవత్వము ఇవి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. మన పేద హిందువులను చూడొద్దా? ఓన్లీ బిల్డర్లను దృష్టిలో పెట్టుకోవాలి. హైడ్రా ముందు వచ్చినప్పుడు ఎంతోమంది బీజేపీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఓ మంచి పని చేస్తుంది నేను ప్రత్యేకంగా హైడ్రాని మెచ్చుకున్నా. కొంతమంది అన్న నువ్వు బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే మంచి పని చేస్తే మెచ్చుకుంటాం. కానీ 2 వారాలనే తెలిసింది వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటంటే బిల్డర్లను ఆదుకోవాలి, పేదోళ్ళు హిందువులు ఉంటే వాళ్ళది కబ్జా ఉంటే తీసేయాలి, ముస్లింలకి అయితే లొంగిపోవాలి. ఇది సల్కం చెరువు నేను నా సోషల్ మీడియా చూడని 8 ఏళ్ళ కింద పెట్టిన ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంటే అది కబ్జా. సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కన చెరువు మధ్యలో కట్టిండ్రు. కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయిండ్రు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ మొత్తానికే పోయింది. క్రెడిబిలిటీ లేని హైడ్రా అయింది. మొన్న మా వికారాబాద్లో లేక్ మధ్యలో కట్టిండ్రు. హైడ్రా అట్లనే చూస్తుంది. 2 చచ్చిపోయిండ్రు కూడా అక్కడ. హైడ్రా బోటింగ్ది లేక్ మధ్యలో బెడ్రూమ్ కలిసి ఏసీలు కట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ నాయకులు అక్కడ పోయేద్దంట రిక్రియేషన్ కొరకు అన్ని ఏదేదో పనులు చేసేది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది, ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఏం చేస్తున్నది హైడ్రా? అవి అట్లే ఉన్నాయా లేదా? అయితే హైడ్రా అయితే క్రెడిబిలిటీ పోయింది. దాని గురించి మాట్లాడితే అవసరం లేదు. ఫస్ట్ అంశమే, ఏ పార్టీలైనా పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించేటోళ్ళు లేకుంటే పార్టీల గ్రూపులు చేసేటోళ్ళు నాకు అవసరం లేదు, పార్టీకి అవసరం లేదు. అండ్ నేను అది అటువంటి వాళ్ళను పార్టీలు ఉంటే సహించను. మొన్న వికారాబాద్ పోతుంటే ఇక్కడో గ్రూపు అక్కడో గ్రూపు సరిదిద్దాలి వీళ్ళను. నేను సరిదిద్ది తీరుతాను, వాళ్ళని లైన్లో తీసుకొస్తాను. నేను సహించను. వాళ్ళు నాకంటే జూనియర్ ఉంటే కోపడతాను, తప్పనిసరి వాళ్ళని లైన్ తీసుకొస్తాను. తర్వాత నా సమానం ఉంటే వాళ్ళకు చెప్తాను, బై సాబ్ ఇట్లుంటే మంచిది కాదు. నాకంటే పెద్దవాళ్ళు ఉంటే చెవులో చెప్తాను అన్న వాళ్ళు ఫీల్ అవుతుండ్రు. కానీ వీళ్ళని సరిదిద్దాలి. కొంతమందే ఉన్నారు, తప్పనిసరి వాళ్ళు దారికి వస్తారని